అందుకే మిత్రులారా, ఒక్క అవకాశం ఇవ్వండి. 3 సార్లు బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు, 3 సార్లు పార్లమెంట్లో బీజేపీ వాళ్ళకి ఇచ్చారు. ఈ ఒక్కసారి నన్ను నమ్మండి, నవీన్ యాదవ్కు ఓటు వేయండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది, మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది. అదే కాదు, మా బాబాయ్ చెప్తున్నాడు, అన్న ఈ ప్రాంతంలో పీజేఆర్ గారికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఆనాడు పీజేఆర్ గారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు ఈడ ఉండడానికి నిలువ నీడిచ్చిండు. ఈ బోరబండ చౌరస్తకు పీజేఆర్ బోరబండ చౌరస్తా పేరు పెట్టమని. తప్పకుండా విజయోత్సవ ర్యాలీకి మళ్ళా ఇక్కడికి వస్తాం. ఈ చౌరస్తకు పీజేఆర్ బోరబండ చౌరస్తా అని పేరు పెట్టుడే కాదు, పీజేఆర్ విగ్రహాన్ని పెట్టించి మీ అభిమాన నాయకుడి విగ్రహాన్ని పెట్టించడానికి, ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరించడానికి నేను మళ్ళా మీ దగ్గరికి వస్తా. ఇవాళ వాళ్ళు ఎవ్వరు ఏం చేసినా, ఎన్ని ఓట్లు వేసినా మళ్ళీ దొంగకు దొరకకుండా పోతారు, తుపాకీ గుండుకు కూడా అందరూ. ఇవాళ కేవలం ఓట్లున్నాయని ఈ పక్క వచ్చారు. ఈ 20 నెలల వాళ్ళ ఎమ్మెల్యేనే ఉన్నప్పుడు ఎప్పుడన్నా వచ్చిండ్రా? అందుకే ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి. ఒక మంచి పనికి శ్రీకారం చుట్టండి, ఒక యువకుడికి అవకాశం ఇవ్వండి. మీ ప్రాంతంలో పుట్టి, మీ ప్రాంతంలో పెరిగి, మీ సమస్యల పట్ల అవగాహన ఉన్నోడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఈ ప్రాంతానికి అవసరమైన నిధులు ఇస్తా, మీకు జరిగిన నష్టాన్ని పూడ్చుతా. ఇందిరమ్మ ఇండ్లు కూడా పట్టాలు ఉన్నోళ్ళకి ఇండ్లు కట్టుకోవడానికి మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది. మీ గ్రామాలలో మీరు ఊరికి పోయినప్పుడు మీ ఊర్లో చూడండి, 10 ఏళ్ళు ఆగిపోయిన ఇందిరమ్మ ఇండ్లు నేను బాధ్యత తీసుకున్నాక పేదోళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవాళ గ్రామాలలో ఇచ్చినాం. ఈసారి వంతు పట్టణంలో పేదోళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది. వచ్చి బస్తీలో నవీన్ కూర్చుంటాడు, ఏ పేదోళ్ళకి ఇండ్లు లేవో మీ అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించే బాధ్యత నవీన్ యాదవ్ తీసుకుంటాడు. నవీన్ యాదవ్ మళ్ళీ మీ ఇల్లు తిరుగుతాడు. రాబోయే 3 ఏళ్ళు మీ ఎమ్మెల్యేగా అసెంబ్లీ ఉన్నప్పుడు తప్ప మీ బస్తీలే తిరుగుతాడు, మీ మధ్యలోనే ఉంటాడు, మీ సమస్యలు తెలుసుకుంటాడు, మీ సమస్యల్ని పరిష్కరిస్తాడు. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. 2014 నుంచి గెలిచినా ఓడినా కష్టాలలో కన్నీళ్లలో మీకు తోడుగా నిలబడి ఓటమిని దిగమింగుకొని మీకోసం మీ అండగా నిలబడ్డాడు నవీన్ యాదవ్. రేపైనా మీకు అండగా ఉంటాడు, మీకు సేవ చేస్తాడు. మీరందరూ కూడా నిండు మనసుతో నవీన్ యాదవ్ను మీరు ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదిస్తే ఈ ప్రాంతానికి 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అమ్మ, ఇప్పుడు జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ వచ్చాయి. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్? ఏ పార్టీ గెలుస్తుందో మాకు అంత ఐడియా తెలియదు కదా, దానికి మేమేం చెప్పలేము. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి సునీత గారు, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి గారు. మరి మీ ఏరియాలో ఎవరు తిరుగుతారు? మా ఏరియాలో నవీన్ యాదవ్ తిరుగుతుండంట, మరి తెలియదు. మేమైతే కాంగ్రెస్కి అయితే ఇయ్యము. ఏ పార్టీకి వేస్తారు? మేము టీఆర్ఎస్కే వేస్తాం. మరి ఇప్పుడు టీఆర్ఎస్ గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఎలాంటి పనులు చేయలేదని చెప్పి చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. చాలా మంచి పనులు చేసిండు వాడు, చాలా మంచి పనులు చేసిండు. అబద్ధం ఆడద్దు. కేసీఆర్ వచ్చినప్పుడు మంచిగానే అయింది. కరోనా టైంలో మరి జీతాలు కూడా వేసిండు, అందరికీ ఫుల్ శాలరీలే వేసిండు, హాఫ్ శాలరీ కూడా వేపియలేడు. ఎందుకు ఆయన తినలేదా అని అనొద్దు, మంచి పనులే చేసిండు ఆయన కేసీఆర్. డబ్బులు పంచుతున్నారు ఇక్కడ ఏరియాలో? ఏం డబ్బులు అయితే వంచట్లేదు. మీరు డబ్బులు ఇస్తేనే బీఆర్ఎస్ వేస్తారా, ఏ పైన వేస్తారా? ఇచ్చినా ఇవ్వకుండా మేము దానికే వేస్తాం. 100% అదే కేసీఆర్కే వేస్తాం, మేము కారు గుర్తుకే వేస్తాం. మీ అంచనా ప్రకారం ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏమో బీఆర్ఎస్ గెలవాలని మేము అనుకుంటున్నాం. బీఆర్ఎస్ గెలవాలని మీరు అనుకుంటున్నాం. సరే, అంతే.
ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ప్రజలకి ఏ పార్టీ మంచి చేసే అవకాశం ఉంది? మేమైతే ముందు నుంచి అయితే బీఆర్ఎస్కే ఇస్తున్నాం. ఇప్పుడు కూడా బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తాం. లాస్ట్ టైం కూడా మేము సెంట్రల్ అక్కడ కూడా బీఆర్ఎస్, స్టేట్లో కూడా బీఆర్ఎస్ వస్తుంది అనుకున్నాం. కానీ ఎందుకు అట్లా వచ్చిందో మాకు తెలియదు. కానీ అది వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా మాకు ఇట్లా రెంట్కున్న వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేటివి అని చాలా హోప్స్ ఉండే. ఈయన వచ్చినాక కనీసం చాలా డబల్ బెడ్రూమ్లు కట్టి ఉన్నాయి. అవన్నీ ఇవ్వచ్చు కదా రెంట్కున్న వాళ్ళకి, అవి కూడా ఇస్తలేడు. 2500 ఇస్తా అన్నాడు మహిళలకు, అవి వస్తలేవు. మహిళా పథకం అని చెప్పిండు, గ్యాస్ అమౌంట్ అవి పడతలేవు సబ్సిడీ కింద. ఇందిరమ్మ పథకం కింద ఇందిరమ్మ ఇల్లులు అన్నాడు, అవేం వస్తలేవు. కరెంటు బిల్లు ఒకటి, అదొకటి ఫ్రీ వస్తుంది అంతే. ఫ్రీ బస్ అది ఎవరికి ఉపయోగం, దేనికి ఉపయోగం? అందరూ పోతే ఉపయోగం అది. దానివల్ల చాలా గొడవలు, నొల్లిలు. మళ్ళీ ఆ బస్సు వాళ్ళు చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు, డ్రైవర్స్ కానీ ఆ బస్సు కానీ. ఇంకా టికెట్ తీసుకోకపోతే ఇంకా మనిషిని చాలా చులకనగా చూస్తున్నారు. ఎక్కడ చూసినా ఇట్లా ఇట్లా ఆపండి అని కూడా ఆపట్లేదు. మొన్న అయితే మా మమ్మీ అయితే కింద పడిపోయింది, మోకాలు ఇది ఆపమంటేనే. చాలా రూడ్గా మాట్లాడిండు బస్ డ్రైవర్ అయితే. అది అసలు ఫ్రీగా వచ్చి చాలా వేస్ట్ అయిపోయింది అనిపిస్తుంది. దాని బదులు ఇంకేదన్నా మంచిగా ఇట్లా ఇంద్రమ ఇల్లు కానీ, లేకపోతే ఏదన్నా పిల్లలకి ఏదైనా ఉపయోగం వచ్చేది చేస్తే బాగుండు అనిపించింది. ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏది మంచిగా ఉంది మీకు? మాకు బీఆర్ఎస్ఏ మంచిగా ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఆయన పరిపాలన చూసినాం కదా మేము. అంటే చేస్తానే అయితే చేసిండు. తెలంగాణ అంటే మనకి అప్పట్లో ఏం తెలియదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు. కానీ తెలంగాణ మనకు ఒక ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి ప్రత్యేకంగా మనల్ని ఇట్లా గుర్తుపట్టేటట్టు ఉంది ఇప్పుడు. అప్పుడు అంటే మన లాంగ్వేజ్ని కూడా చాలా చులకనగా చూసినారు. ఇప్పుడు మన లాంగ్వేజ్ అంటేనే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో అక్కడ ఇక్కడ అంతా వాడుతున్నారు మంచిగా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకం రావడానికి కారణాలు ఏంటి అసలు? వ్యతిరేకం అంటే చెప్పిన హామీలు ఏం చేస్తలేడు ఆయన. 5 పథకాలు అన్నాడు, 5 పథకాలలో ఒక్క పథకం కూడా సరిగ్గా నడుస్తలేదు. ఆయన చెప్తా అన్నవి కూడా ఇప్పుడు ఫ్యూచర్లో చేస్తా అన్నవి కూడా చెయ్యడు ఆయన. 4500, కోడళ్ళకి 2500 అన్నారు. ఇండ్లలో కూర్చొని ఫ్రీగా తినొచ్చు అని చెప్పిండ్రు. ఎక్కడ ఒక్క పైసా గతిలేదు ఇప్పటిదాకా. ఏం లాభం వచ్చి ఏం లాభం? ఏదన్నా ఉపయోగం ఉంటుందనే కదా ఓట్లేసి గెలిపిస్తాము. ఏం ఉపయోగం లేని ఓట్లేసి గెలిపించి ఏం లాభం? ప్రజలకు ఏమన్నా న్యాయం ఉందా? ఏం న్యాయం లేదు. మాకు పింఛన్ లేదు సార్. పింఛన్ ఇస్తాను 2 సంవత్సరాలు రాలేదు. ఆయనకు పింఛన్ వస్తుండే. ఆయన పింఛన్ గురించి ఆయన లేకుండా మాకన్నా చేస్తారని 3 సార్లు మొన్న అప్లికేషన్ పెట్టినాం. ఇండ్లలో రాసుకోపోయారు ఇందిరమ్మ పథకం మీద. సీఎం ఆఫీస్కి పోయి కూడా అప్లికేషన్ ఇచ్చి వచ్చిన. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఆల్రెడీ ఇప్పుడు మొన్నటిదాకా ఆయన ఎమ్మెల్యే ఇక్కడ. అవును, ఆయన కలవలేదు మరి మీరు? కలిసినాం. అప్పుడు ఆయన లేడు, ఉన్నాడు మా ఆయన. ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు చెప్పినాం. ఆయన చెప్పినాం, రాలే. చెప్పినాం అప్లికేషన్ రానియలే, ఏం పెట్టలేరు సార్. వెళ్ళినాం సీఎం ఆఫీస్లో పోయి అప్లికేషన్ ఇచ్చి వచ్చినాము. ఇస్తాము వస్తాయి అని చెప్పారు. మరి ఇక్కడ లోకల్ లీడర్లు ఎవరు పట్టించుకోవట్లేరా? ఇక లోకల్ లీడర్లు ఎవరు పట్టించుకోలేరు. ఒక కార్పొరేటర్ రాడు ఏరియాకి వచ్చి అసలు ఏంటిదని ఏం పట్టించుకోరు. ఇక్కడ ఒక మహిళా పథకం కింద అసలు ఏం లేవని ఇక్కడ ఒక మహిళా సంఘాలు అన్నిటివే లేవు ఇక్కడ రూలింగ్ అంటే ఇక్కడ గొప్పలే రూలింగ్ చేసుకుంటారు వాళ్ళే. ఏమన్నా వచ్చేటి అంటే ఇక్కడ వాళ్ళకే వస్తాయి. ఇటు మాలాంటి వాళ్ళకి ఏం రావు. ఇప్పుడు మన గవర్నమెంట్ పథకాలు పెడుతుంది కదన్న. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళకి మద్దతు అక్కడ వరకే వస్తాయి. అవి పార్టీలు ఎవరైతే తిరుగుతారో కార్యకర్తలని ఒకటి వాళ్ళ వరకే వస్తాయి. మరి మిగతా వాళ్ళందరూ ఓటేస్తలేమో? వేస్తున్నాం కదా, వాళ్ళకు కూడా రావాలే కదా. నిలదీస్తామన్నా. నిలదీస్తే ఏమంటారు, ఎవరైనా మీటింగ్ పెడతారు కదన్న, వచ్చి మీటింగ్ పెడితే మీరు అట్లా మాట్లాడొద్దు, అట్లా చేయొద్దు అని ముందు మమ్మల్ని ఇట్లా వచ్చి చెప్తుంటారు. మాట్లాడనియరన్నా. ఒకసారి వచ్చి మాగంటి గోపీనాథ్ పెట్టిండు మీటింగ్. అందరు పోయి అడుగుతుంటే అట్లా అడగొద్దు మీరైనా మీదికి ఎందుకు అడుగుతున్నారని చెప్పి మనకు ఉంది కదన్నా, అడగనియరు. అట్లా అడగొద్దు, మీకు వస్తాయి, మీకు మేము చెప్పిస్తామంటారు. కానీ ఏమవుతుందంటే వాళ్ళ చుట్టూ ఇక్కడ ఇల్లులు కూడా డబల్ బెడ్రూమ్ ఎవరికి వచ్చినాయి అనుకుంటున్నాం? ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లులు వచ్చినాయి, ఇల్లు లేని వాళ్ళకి ఎవరికి రాలేదు. అది ఎందుకు వచ్చినాయి అంటే ఇక్కడ చెంచగిరీలు చేస్తారు కదా, వాళ్ళకి వచ్చినాయి. వాళ్ళ ఇంకా ఎవరు చుట్టూ తిరుగుతారో వాళ్ళకే వచ్చినాయి ఇల్లు. మరి అప్పుడు 10 లక్షలు ఇచ్చిండు కదా, అదేమో పథకం కింద దళిత బంధు. ఆ దళిత బంధు కూడా ఇప్పుడు ఎవరైతే లీడర్స్ ఉంటారో కదా వాళ్ళ ఇళ్ళలోకి వచ్చినాయి. అవి కూడా
ఏ పార్టీ అధికారంలో ఉన్న ప్రజలకైతే ఏం లేదన్న, ఏమి రాదు. ఎందుకంటే ఇదేంటంటే మన హక్కు ఓటేయాలి, మంచి జరగాలన్నట్టు మనం ఓటేస్తున్నాం. కానీ మనకైతే ఏమీ ఇట్లా మిడిల్ క్లాస్ మన వాళ్ళకైతే ఏమీ మంచి జరుగుతలేదు. ఇప్పుడు ఓటేయమని చెప్పి అడగడానికి వచ్చిన నాయకులకు డైరెక్ట్ నిలదీయాలి కదా, ఓటేసే ముందు మనకు వచ్చి దండాలు పెట్టి అడుగుతా ఉంటారు కదా. అడుగుతున్నారన్న, ఎందుకు అడుగుతలేరు? నిన్న చెప్పినాం మేము, మాకు ఏం మంచిగా అయిందని అని కాంగ్రెస్ వాళ్ళని అడిగినాం. ఇవాళ ఆమె వచ్చింది ఎవరు బీఆర్ఎస్ నుంచి, ఆమె వచ్చినప్పుడు కూడా మీకు ఇది వచ్చింది కదా అది వచ్చింది కదా అన్నది. ఇంకా మా మమ్మీకి సరిగ్గా మాట్లాడనీక రాలేదు ఆమె ముందు, నేను ఇంకా ఏం మాట్లాడలేకపోయినాం. ఇప్పుడు ఈ జూబ్లీస్ బై ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు మీరు? బీఆర్ఎస్ అన్న, బీఆర్ఎస్. ఎందుకంటే మేము వాళ్ళని చూసేస్తలే, కేసీఆర్ని చూసి చేస్తున్నాం. కేసీఆర్ ఏంటంటే ఆయన మంచి చేశాడని, ఆయన ఏంటంటే వీళ్ళకి అప్పచెప్పిండు, వీళ్ళు చూసుకోవాలి కదన్న మంచి చేయాలని చెప్పి. ఒక్కరికి నమ్మి నువ్వు ఒక్కరికే చూడొద్దు, అందరికీ చూడాలి. నువ్వు నీ వెనకాల తిరిగేటోనికే నువ్వు మంచి చెయ్యొద్దు. మా అసొంటోళ్ళకి కూడా మంచి చేయాలి. నువ్వు పార్టీ అధికారం వచ్చి ప్రజలకు మంచి జరగాలి, అంతే. అది మాకు కావాలి.